నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని డిమాండ్. జనగామ జిల్లాలో మిషన్ భగీరథ పథకంపై అవగాహన సదస్సు. మిషన్ భగీరథ వాటర్ను త్రాగునీరుగా వినియోగించుకోవాలంటూ సూచన. వరంగల్ అర్బన్ హన్మకొండలో హారతి హత్యను ఖండిస్తూ శాంతి ర్యాలీ. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క. సంగారెడ్డి జిల్లాలో డ్వాక్రా గ్రూప్ ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ. ఓటును అమ్ముకోకుండా మంచి పాలన ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలని సూచన. ఇక వార్తల్లోకి వెళ్తే, సౌదీ అరేబియా దమాం ప్రాంతంలో గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలలో ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపుగా 12 లక్షల మంది జీవనోపాధి కోసం గల్ఫ్ వెళ్లారని, ఒక నెలకు గల్ఫ్లో కష్టపడి సంపాదించిన డబ్బు 1000 కోట్లు తెలంగాణకు చేరుతుందని అన్నారు. 2008లో జరిగిన మహాసభలో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గల్ఫ్లో మరణించిన వారికి 5 నుంచి 6 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గల్ఫ్ బాధితుల డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఈ రోజు సౌదీ అరేబియాలోని దమాం ప్రాంతంలో గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ పాలసీ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో 500 కోట్ల నిధులతో బడ్జెట్ కేటాయించాలని ఈ రోజు దమాం నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అయ్యా కేసీఆర్ గారు, మేము చేతులు జోడించి ఈ రోజు మీకు నమస్కరించి తెలియజేస్తున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు తెలంగాణ రాకముందు మీరు మహాసభలో 2008 మహాసభలో 500 కోట్ల నిధులతో బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కాలేదు. 2014 టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేజీ నంబర్ 22 లోపల 500 కోట్లతో గల్ఫ్ కార్మికుల సంక్షేమం ప్రకటిస్తామని చెప్పారు. రెండవసారి కూడా అధికారంలోకి వచ్చారు. ఇప్పటి వరకు 1270 మంది చనిపోయినారు. ఆత్మహత్యలతో, ప్రమాదవశాత్తు, అనారోగ్యంతో, వివిధ కారణాలతో చనిపోవడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఒక్క గల్ఫ్ కార్మిక కుటుంబాన్ని ఆదుకున్న దాఖలాలు లేవు. దయచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మేము చేతులు జోడించి విన్నవించుకుంటున్నాం. మరి మా గల్ఫ్ కార్మికులను వెంటనే ఆదుకోవాలి. మరి ఆదుకొని గల్ఫ్ లో చనిపోయిన బాధిత కుటుంబాలను ఆదుకొని వారికి 6 లక్షల నుంచి 10 లక్షల మృతధన సహాయం చేయాలని చెప్తున్నాం. మేము ఊరికి అడగట్లేదు. 13 లక్షల మంది గల్ఫ్ కార్మికులు తెలంగాణ బిడ్డలు గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. మేము తలా 10,000 రూపాయలు ఇండియాకు పంపించిన 13 లక్షల మందిని దాదాపు నెలకు 100 కోట్లు, సంవత్సరానికి 1200 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి మేము ఆదాయం సమకూరుస్తున్నాం. మేము పంపించే డబ్బుల నుండే విదేశీ మారక ద్రవ్యం ద్వారా మేము ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్నాం. ఆ ఆదాయంలో నుంచి ఒక సంవత్సరానికి ఉన్నారు. మేము తలా 10,000 రూపాయలు ఇండియాకు పంపించిన 13 లక్షల మందిని దాదాపు నెలకు 100 కోట్లు, సంవత్సరానికి 1200 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి మేము ఆదాయం సమకూరుస్తున్నాం. మేము పంపించే డబ్బుల నుండే విదేశీ మారక ద్రవ్యం ద్వారా మేము ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్నాం. ఆ ఆదాయంలో నుంచి ఒక సంవత్సరానికి 500 కోట్ల నిధులతో బడ్జెట్ కేటాయించి గల్ఫ్ బాధితులను వెంటనే ఆదుకోవాలని చెప్తున్నాం. ముఖ్యంగా గల్ఫ్ బాధితులను ఆదుకోవాలి. ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి. ప్రతి ఎంబసీలో ఒక తెలుగు అధికారిని నియమించాలా. గల్ఫ్ వచ్చిన మన తెలంగాణ కార్మికులను కూడా రేషన్ కార్డుల నుంచి, ఎలక్షన్ కార్డుల నుంచి పేర్లు తొలగిస్తున్నారు. అవి ఉండేలా చేయాలా. గల్ఫ్ బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు గల్ఫ్ సంక్షేమ పథకాలు అన్ని అమలయ్యే విధంగా ఏర్పాటు చేయాలి. తెలంగాణ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు అందే విధంగా చూడాలని మేము ఇక్కడికి వెళ్లి దమాం నుండి జీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. జై ఎన్ఆర్ఐ పాలసీ. జనగామ జిల్లా దేవరుపల మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలో మిషన్ భగీరథ నీళ్లపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ రాజేందర్, శ్రీనివాస్, డిఈ సంధ్యారాణి, ఏఈ మానస పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు మిషన్ భగీరథ వాటర్ను త్రాగునీరుగా వినియోగించుకోవాలని అన్నారు. ఈ సదస్సులో కామారెడ్డిగూడెం సర్పంచ్ అంజమ్మ యాదవరెడ్డి అడిగిన ప్రశ్నలకు అధికారులు వివరించి సమాధానాలు చెప్పారు. డీటెయిల్గా చెప్పడానికి మా ఈ గారి వల్ల వచ్చాను. శ్రీనివాస్ గారి దాని వాటర్ గురించి డీటెయిల్గా చెప్తారు. మన మిషన్ వద్ద వాటర్ గురించి, మన ఊళ్ళో ఉన్న ఆరో వాటర్, బోర్ వాటర్ వాటి డిఫరెన్స్ ఏంటి, మన వాటర్ ఎందుకు ఇంపార్టెన్స్ అన్నది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సార్ క్లారిఫై చేస్తారు. ఓపికగా విని, అలాగే మా ల్యాబ్ వాళ్ళు కూడా వచ్చారు. ఆ వాటర్ టెస్టింగ్ కూడా చేసి చూపెడతారు. మేము సార్ ఈ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. అవగాహన సదస్సు విచ్చేసిన సర్పంచులు, ఎంపీటీసీలు మరియు వేదిక మీద ఉన్న ఎంపీపీ గారికి, ఎంపీడీఓ గారికి అందరికీ నమస్కారం.
మన గ్రామానికి వస్తుంది. ఈ మిషన్ భగీరథ నీళ్లు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు మిషన్ల భగీరథ ఉద్దేశం ఏంటి, ఇవన్నీ ఒకసారి ముందు మనం ఒకసారి వాటర్ని ఎల్లంపల్లి దగ్గర హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అని చెప్పేసి ఎల్లంపల్లి నుంచి గోదావరి నీళ్ళు తీసుకొచ్చి మనకు మిషన్ భగీరథ నీళ్ళు కొత్త లైన్ వేసిన సైడ్ పాత అక్కడ కూడా పాత లైన్ ఉంటే అది డబ్బి చేపిస్తాం ఒకటే నల్ల వచ్చినట్టు అదే డబ్బి చేపిద్దాం పాత లైన్ వరంగల్ అర్బన్ జిల్లా హనుమకొండ లష్కర్ సింగారంలో ఇటీవల చోటు చేసుకున్న హారతి హత్యను ఖండిస్తూ శాంతి ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ బంగారు తెలంగాణ అని చెప్పుకునే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదని అన్నారు. హత్యకు పాల్పడుతున్న నిందితులను శిక్షించకుండా ప్రభుత్వం చోద్యం చేస్తుందని మండిపడ్డారు. వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితులను ఉరితీయాలని, మృతురాలి కుటుంబానికి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మద్యపానం తాగొద్దు, మీకు ఆరోగ్యానికి హానికరం, మీ కుటుంబాలు నాశనం అయితే అని పైగా తాగండి, ఊగండి, మా ఆదాయాన్ని పెంచండి, మేము మళ్ళీ అవి తీసుకుపోయి భర్తలు చనిపోతానో లేకుంటే ఇంకోటో వాళ్ళకు సంక్షేమ కార్యక్రమాల కింద పెన్షన్ ఇస్తామని చెప్తా ఉన్నారు తప్ప ఈ మద్యపానం కూడా ఒక ప్రధాన కారణం. మద్యం మత్తులో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒక సెన్సార్ మేము ఇవాళ ర్యాలీ చేద్దామంటే ఇంతమంది పోలీసులు శాంతియుత ర్యాలీకి పర్మిషన్ లేదు. కానీ ఒక అశ్లీల కార్యక్రమాలు లేదా పబ్లు లేదా ఇంకేదో ఇవన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల తర్వాత మన టీవీలలో కానీ వాట్సాప్లలో కానీ అశ్లీలతతో కూడుకున్నటువంటి వీడియోస్ వస్తుంటే వాటి మీద మాత్రం ఈ ప్రభుత్వం సెన్సార్ చేయదు, వాటిని మాత్రం నియంత్రించదు. కాబట్టి ఆ దిశగా కూడా ఒకటి ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల్ని ఒక మహిళల పట్ల గౌరవాన్ని ఇచ్చే విధంగా పెంపకం జరగాలి, క్లాస్ రూములలో మహిళల పట్ల గౌరవాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ ఇలాంటి దుర్మార్గులకు ఇమీడియట్గా శిక్షించే విధంగా ఉండాలి. మద్యపానాన్ని నిషేధించాలి, అశ్లీలతను కూడా నియంత్రించాలి. వీడియోలలో కానీ వాట్సాప్లలో కానీ టీవీలలో కానీ ఇవన్నిటిని కూడా సెన్సార్ చేయాలి. ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయేమో పెద్ద ఎత్తున 24 గంటలు ఇవాళ ఒక కార్యక్రమం ఉందంటే ఏమవుతుంది అని పెట్టు. మరి ఇవన్నీ రాష్ట్రంలో ఇంతమంది మహిళలు మహిళల యొక్క జీవించే హక్కును కాలరాసి మహిళల యొక్క శరీరాలతోటి ఈ రకంగా నడుస్తుంటే ఎందుకు నియంత్రించలేకపోతుంది ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. హారతి కుటుంబానికి న్యాయం జరగాలి, నిందితుడిని కఠినంగా ఉరిశిక్ష వేయాలి, ఉరిశిక్ష చేసే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తాం. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీలో డ్వాక్రా గ్రూప్ ఇన్ఛార్జ్ విజయభారతి ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి బొల్లారం ప్రధాన రహదారిపై భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా డ్వాక్రా గ్రూప్ ఇన్ఛార్జ్ విజయభారతి మాట్లాడుతూ ఓటు మన జన్మ హక్కు అని, ఓటును అమ్ముకోకుండా మంచి పాలన ఉన్న నాయకుడిని ఎన్నుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. మద్యానికి అమ్ముకోకుండా కేవలం ప్రజాస్వామ్యానికే మన సమాజం బాగుపడాలంటే, మంచి రాజకీయ నాయకులు కానీ మంచి సమాజం ఏర్పడాలి అంటే మనం మంచిగా ఓటేసి మన మహిళా సభ్యులతోని ఈరోజు ర్యాలీ నిర్వహించి ప్రజలందరికీ ఓటు వేయాలని కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఓటు మన హక్కు.
అమ్ముకోవద్దు, దాన్ని కొనవద్దు. మనం ఎంత ఇష్టం అభివృద్ధిలోకి చేస్తారో వాళ్ళకే మన ఇష్టపూర్వకంగా మన ఓటు మనం వేయాలి అంతే. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పెద్ద అంబర్పేట్ క్రాస్ రోడ్లోని ఇందిరా గార్డెన్స్ లో 2వ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు లక్ష్మయ్య గుప్తా, చైర్మన్ రవికుమార్ గుప్తా, కార్యవర్గ సభ్యుడు ఉపేంద్ర గుప్తా తదితరులు పాల్గొన్నారు. నూతన అధ్యక్షుని పదవి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, మరి గడిచిన 2 సంవత్సరాల నుంచి అధ్యక్షునిగా పనిచేసినటువంటి రాజేష్ గుప్తా గారు మరి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. మరి అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు పొద్దుటూరు నరసింహులు గుప్తా, మరి వారి టీం అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి అబ్దుల్లాపూర్మెట్ ఆర్యవైశ్య సంఘం మరి హయాత్ నగర్ మండల ఆర్యవైశ్య సంఘంలో బైఫర్కేట్ అయిన తర్వాత మరి మొదటి టర్మ్ పూర్తి చేసుకున్నారు. మరి మొదటి టర్మ్లో మరి ఈ యొక్క మండలంలో మంచి దేవాలయం, అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మరి అధ్యక్షుడు, వారి కార్యవర్గ సభ్యులు మరి అందరి సహకారం తీసుకొని మరి అదేవిధంగా ఇప్పుడు గెలిచినటువంటి యునానిమస్గా గెలిచినటువంటి అధ్యక్షులు మరి వారికి కూడా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. వారు కూడా మరి ఇంతకన్నా మంచి కార్యక్రమాలు నిర్వహించి రాబో 2 సంవత్సరాలు తర్వాత మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను సభాముఖంగా మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి మండలంలో ఈరోజు గతంలో చూసినట్టయితే ఇప్పుడు చాలామంది మరి సెటిలర్స్ ఉన్నారు మండలంలో, అన్ని విలేజ్లలో కూడా. మరి మండలాధ్యక్షులు ఇప్పుడు వచ్చే 22వ తారీఖున ఎన్నికల తర్వాత మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత వరకు మనకి ఏ ఎన్నికలు లేవు కాబట్టి ఈ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాధ్యక్షులు అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మరి మండలంలో ఎవరిని కూడా వదిలిపెట్టకుండా సభ్యత్వం చేసినా చేయకున్నా సభ్యత్వం కంపల్సరీ తీసుకోవాలా. ఒకవేళ సభ్యత్వం తీసుకోకున్నా కానీ అందరినీ వాళ్ళ మెంబర్షిప్, వాళ్ళ పేర్లు సేకరించి, వాళ్ళ టెలిఫోన్ నెంబర్లు సేకరించి మరి రాబో ఎన్నికల్లో మరి వచ్చే శాసనసభ ఎన్నికల్లో మన స్ట్రెంత్ ఎంత అని చూపించుకోవడానికి మరి 1 సంవత్సరం ముందు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే మనం రాజకీయంగా ఈరోజు కార్పొరేటర్లు ఎంతోమంది కాంటాక్ట్ చేస్తున్నారు, వారే మన పబ్లిక్ తెలియనటువంటి పరిస్థితి. మరి అటువంటిది కాకుండా మరి రాబో రోజుల్లో మరి ఒక మెంబర్ కాంటాక్ట్ చేస్తున్నాడంటే ఈ జిల్లాలో కానివ్వండి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వాట్సాప్లో మెసేజ్లు పెడితే వాళ్ళందరూ కూడా ఎవరైనా ఉండి సహకారం అందించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు క్యాండిడేట్గా ఉన్నటువంటి వాళ్ళు మన సంఘంలో కూడా కొంతమంది తెలియదు, కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఈ నియోజకవర్గంలో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాధ్యక్షులు కూడా మరి ఎవరు కాంటాక్ట్ చేసినా వారందరికీ సహకారం అందించే విధంగా పనిచేయాలి. మరి రాబో రోజుల్లో మనం ఎక్కడ సమావేశాలు పెట్టినా మనం రాజకీయంగా ఎదగాలి, మనం అందరం చెప్తా ఉన్నాం. కానీ కాంటాక్ట్ చేసే వాళ్ళు మరి ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ సహకరించాల్సిన అవసరం మన ఆర్యవైశ్య మండల సంఘ అధ్యక్షులకు ఉంది. మరి వారే కాకుండా జిల్లా సంఘం అధ్యక్షుడు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులను తీసుకొని ఈరోజు మొన్ననే ఒక తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సమావేశంలో మరి చెప్పగానే మరి పసులు శ్రీనివాస్ గారు, మరి లక్ష్మీనారాయణ గారు ముందుకొచ్చి వాళ్ళు ఎవరు పిలిచినా వెళ్ళి మరి 2 ముగ్గురున్నా 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా వెళ్ళి మరి ప్రచారం చేస్తూ ఉన్నారు. వారు సొంతంగా ఇప్పుడే చెప్పడం జరిగింది. అలా అందరూ కూడా ముందుకొచ్చి మరి కార్యక్రమం నిర్వహించినట్టయితే మన వాళ్లకు మరి గెలుపు ఓటమి అనేది తర్వాత మరి వాళ్ళకి ఎంతో ప్రోత్సహించినట్టు అవుతుంది. అందరూ కూడా ఇదే తరహాలో ముందుకెళ్తే మరి వాళ్ళకు కూడా ప్రోత్సహించినట్టు అవుతుంది. మరి ఇంకెవరైనా కూడా ముందుకు మనకి కాంటాక్ట్ చేసి అని మన వాళ్ళు మనకు సపోర్ట్ ఇస్తారు, ఎక్కడ కాంటాక్ట్ చేసినా అనేటువంటి ఆలోచన కలిగి మరి రానున్న రోజుల్లో రాజకీయంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి ఇప్పుడు ముఖ్యంగా మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మరి ఈరోజు అబ్దుల్లాపూర్మెట్ మండలం చాలా పెద్ద మండలము, చాలామంది మన ఆర్యవైశ్య ఉన్నటువంటి మండలం ఇది. చాలామంది మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంబర్పేటలో కానివ్వండి, మరి గుంటూరులో కానివ్వండి, అబ్దుల్లాపూర్లో కానివ్వండి, తొర్రూరులో కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏకం చేసి మరి ఒక సమావేశాన్ని నిర్వహించి మరి చిన్న చిన్న కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి అందరి మన్ననలు పొంది
రాబో 2 సంవత్సరాల్లో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. మేడ్చల్ జిల్లా దుండిగల్ గండిమైసమ్మ మున్సిపాలిటీలో 7వ వార్డు బీజేపీ అభ్యర్థి మల్లేష్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. తనకు అవకాశం ఇస్తే ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని, అందరికీ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడతానని తెలిపారు. అదేవిధంగా 27వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శంకర్ నాయక్ పలు కాలనీలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతి గడప గడపకు తిరుగుతూ కారు గుర్తుకే ఓటేసి గెలిపించాలని కోరారు. దుండిగల్ మున్సిపాలిటీలోని 7వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేను ఆనబోయిన మల్లేష్ నా పేరు. ఈరోజు ఈ ప్రచారం చేస్తుంటే 7th వార్డులో చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఏవంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ప్రాబ్లం. అసలు ఒక చుక్క బోర్ వేస్తే కానీ వాటర్ పడదు ఇక్కడ. ప్లస్ ఇంకోటి రోడ్లు అస్తవ్యస్తంగా రోడ్లు కారు పోవాలంటే మరీ ఇబ్బందిగా ఉంది. అసలు ఈ రోడ్లు అసలు మరీ దారుణంగా ఉన్నాయి. మరి అలాగే మరి దీనికి ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. 168కు రిజిస్ట్రేషన్ ప్రాబ్లం. రిజిస్ట్రేషన్ ఆపేసిన సందర్భంగా మొత్తం కాలనీలో డెవలప్ లేకుండా పోతుంది. కాబట్టి బీజేపీ అభ్యర్థిగా నన్ను అత్యధిక మేరతో గెలిపిస్తారని ఆశిస్తూ రాబోయే 6 నెలల సంవత్సరంలో దీని కాలనీ డెవలప్మెంట్ కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 27 వాళ్ళు ఉంటాను. నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి శంకర్ నాయక్ కారుకు ఓటీపీచ్చేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానని చెప్పేసి మాటిస్తున్నాను. జై తెలంగాణ. 27వ వార్డు అభ్యర్థిని శంభీపూర్ రాజన్న రిజిస్ట్రేషన్. నేను నా మీద ప్రేమతోటి ఒక ఉద్యమకాడ గుర్తించి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్న ఆశీస్సులు, మా జగనన్న, భీమసింగ్ అన్న, మా రవణ, బకీరారాజు నా ఫ్రెండ్, వీళ్ళందరి ఆశీస్సులతోటి ఇక్కడ పార్టీలో విస్తృతంగా ప్రచారం చేస్తూ ముందంజలో ఉన్నాం. రాబోయే 22వ తారీఖు నాడు అత్యధిక మెజార్టీతో మాకు ఓట్లు పడతాయి. 25 రోజు మేము అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాం. గెలిచి ఈ బహుమతి మా రాజన్నకు ఇవ్వడం జరుగుతుంది. నాతో పాటు అందరూ కష్టపడుతున్న నా మిత్రులందరికీ 27 వార్డు పార్టీ ప్రెసిడెంట్ని. పార్టీ ప్రెసిడెంట్ ఉండి గిట మనం మంచి సేవలు చేసినాము. ఇంకోటి మన తెలంగాణ గవర్నమెంట్ గిట, ప్రభుత్వం గిట, కేసీఆర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ మంచి పథకాలు ఇచ్చి గోదావరి వాటరు, పవరు, ఆసరా పెన్షన్లు అన్ని పథకాలు బ్రహ్మాండంగా ఉంది. ఈ 27 వార్డు నెంబర్లో ఒకటి గిట తాండాలో కూడా అన్నీ అభివృద్ధి చెందింది. కొంత గొప్ప చిన్న తప్ప మిగతాన్ని వాటర్ అయితే చాలా బాగొస్తుంది. మేము మాకు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తూ మా 27 వార్డు మున్సిపల్ కమిషనర్ గారికి, శంకర్ నాయక్ గారికి అత్యధిక మెజారిటీ గెలిపిస్తున్నాము. బ్రహ్మాండంగా గెలిపిస్తున్నాము. అందరూ మన సపోర్ట్ చాలా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయాంజల్ మున్సిపాలిటీ 18వ వార్డు అభ్యర్థి పోలిశెట్టి ప్రేమ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని అన్నారు. వ్యక్తం చేస్తా ఉన్నా, నేను చాలా సంతోషపడుతున్నాను కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ మౌలిక సదుపాయాలు కల్పిస్తాను. నీళ్లు, డ్రైనేజు, లో వోల్టేజ్ సమస్య, అదేవిధంగా రోడ్లు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేపించి ప్రేమ్ కుమార్కు పేరు తెస్తా. నాను పేరు తెచ్చుకుంటాను, కేటీఆర్ పేరు తెస్తా. కేసీఆర్ గారి యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా ఉండాలని చెప్పి మరొక్కసారి మనవి చేసుకుంటూ, చిన్న సమస్యలు ఉంటే కౌన్సిలర్ ఉంటాడు, పని చేయిస్తాడు. ఏదైనా పెద్ద సమస్యలు ఉంటే నా దగ్గరికి వస్తారు, నేను శాంక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అది చేయడం జరుగుతుందని చెప్పి మరొక్కసారి మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ, కారు గుర్తుకే అందరు లేపుతలేరు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. నేను ప్రేమ్ కుమార్, పోలిశెట్టి ప్రేమ్ కుమార్, 18వ వార్డు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ పడుచున్నాను. మాకు ఈ గ్రామానికి మన కేటీఆర్ తరఫున కానీ, కేసీఆర్ తరఫున కానీ రైతు బంధు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కానీ, మరియు వృద్ధాప్య పింఛన్లు కానీ చాలా వస్తున్నాయి. అదేవిధంగా మన ఊరికి చాలా రోజుల నుంచి మంచినీటి సమస్య ఉండేది. గత మన ఎమ్మెల్యే గారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి ప్రోద్బలంతో, ఆయన సహాయ సహకారాలతోటి ఆయన మంచినీటి సమస్యను పరిష్కరించారు. అదేవిధంగా మాకు కొన్ని కాలనీలు ఉన్నాయి నూతనంగా ఏర్పడినవి. అవి ఏంటంటే వశిష్ఠ, మధురా నగర్ కాలనీ, మరియు భవానీ నగర్ కాలనీ, శాంతినగర్ కాలనీ, మరియు న్యూ కమ్మగూడలో కూడా చాలా మంచినీటి ఎద్దడి ఉంది. సమ్మర్ వస్తే చాలా ప్రాబ్లంగా ఉంది. ఆ సమయం రాజీవ్ గృహ, ఇప్పుడు కొత్తగా మాకు ఈ వార్డుకి రాజీవ్ గృహ కల్ప కూడా కలిపారు. దాంట్లో కూడా మంచినీటి సమస్య చాలా ఉంది. వాళ్ళకి 3 రోజులు 4 రోజులు కూడా నీళ్ళు రాని సమస్య రోజులు కూడా ఉన్నవి. అది పరిష్కరించమని గౌరవ ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది.
వాళ్ళు దానికి సానుకూలంగా స్పందించి చేస్తానని చెప్పేసి వాగ్దానం చేశారు. సో మాకు ఇక్కడ గవర్నమెంట్ నుంచి పూర్తి సహకారం ఉంది. సో మా ప్రజలందరూ మాకు ఎన్నంటి ఉన్నారు. నాకు అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కూడా రెడీగా ఉన్నారు. నేను ఖచ్చితంగా గెలిచి నా యొక్క వార్డుని మంచిగా అభివృద్ధి చేయడానికి నా సాయశక్తుల కృషి చేసి వాళ్ళందరి మన్ననలు పొంది ముందుంటానని అందరిలో 24 తుర్కా ఎంజాల్ మున్సిపాలిటీ యొక్క 24 వార్డులలో నేను ముందడుగు ఉంటానని చెప్పేసి నేను సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ 18వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి షేక్ మౌలాలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అభినందనలు తెలియజేశారు. మౌలాలికి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మట్టా దయానంద్, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే చిలుమర్తి లింగయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కారు గుర్తుకు ఓటు వేసి 1వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాటి నరసింహారెడ్డిని, 2వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శేఖర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వార్డు మెంబర్ పోటీ చేసి ఓడిపోయిండు. మనం ఒకసారి అవకాశం కల్పిద్దాం. ఒక పేదింటి కుటుంబం, ఎక్కడ కూడా మచ్చలేని వాడు, ఎవరితోడు కూడా పిలిస్తే పలికే వ్యక్తి, ఎవరికి హాని చేసేవాడు కాదు. హాని చేసేవాడు అయితే నేను టికెట్ వేయకపోతుండే. ఎందుకంటే అతని మనస్తత్వం చూసిన పార్టీ సభ్యత్వ కార్యక్రమం చేసేటప్పుడు కానీ, వివిధ రకాలుగా నన్ను పిలిస్తే పలికినప్పుడు కానీ, ఆయన స్వభావం కానీ ఆయన మనస్తత్వం చూస్తే నాకు నచ్చి జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ మున్సిపాలిటీ 14వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శంకర్ ఇంటింటి ప్రచారం ముమ్మరంగా చేశారు. వార్డులోని గంజిపేట వీధిలో ఇంటింటి ప్రచారం చేసి తనకు కేటాయించిన హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. జనగామ జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా గాడపల్లి ప్రేమలతారెడ్డి బీజేపీ పార్టీ అధ్యక్షుడు కేవీఎల్ రెడ్డి 13 మరియు 14 వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 13, 14 వార్డులో ప్రచారం నిమిత్తం రావడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు కేవీఎల్ రెడ్డి గారు, మన 13వ వార్డు అభ్యర్థి గండి నవత గారు, అదేవిధంగా 14వ వార్డు అభ్యర్థి లావణ్య గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అక్కా చెల్లెళ్ళందరికీ, అన్నా తమ్ములందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, గతంలో మరి నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది మీ అందరి ఆశీర్వాదం వల్ల మరి నేను చైర్పర్సన్గా 5 సంవత్సరాలు కొనసాగిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి మరి మీరు అందరూ అనుకుంటా ఉండొచ్చు కారణాలు ఏంటని. మరి వాస్తవంగా కూడా నేను చైర్పర్సన్గా, మొట్టమొదటి చైర్పర్సన్గా జనగామ మున్సిపాలిటీలో మరి ఉన్నప్పుడు నేను అనుకున్న ఈ జనగామ పట్టణాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేయాలనే ఒక కుతూహలం, ఆకాంక్ష ఉన్నటువంటి వ్యక్తిని. మరి ఈరోజు చాలా బాధాకరం, మరి నేను ఆ పార్టీలో ఉండి, ఆ ప్రభుత్వంలో ఉండి ఈ పట్టణాన్ని ఏమాత్రం కూడా అభివృద్ధి చేయలేకపోయినా దానికి కారణాలు ఏంటనేది మీరు అనొచ్చు. మరి వాస్తవంగా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో మరి కనీసం ఈ మున్సిపాలిటీకి ₹1 కూడా నిధులు లేవు. మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషి మీకు తెలుసు, మనం ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తులను ఆదరించి మరి మనకు తెలియనటువంటి వ్యక్తులను ఈరోజు శాసనసభ్యులుగా చేయడం మన దురదృష్టం. బీజేపీ కనుక అలాంటి పథకాలను పేద ప్రజలందరికీ, అర్హులందరికీ అందించినట్టయితే రాబోయే రోజుల్లో ఓట్లు పడాయనే ఉద్దేశంతో ఇలాంటి పథకాలను అడ్డుకోవడం జరుగుతోంది. వైద్యం అందాలనే ఉద్దేశంతో 5 లక్షల రూపాయల వరకు వైద్య సదుపాయం కల్పించేటువంటి పథకాలను కూడా భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసింది. అదేవిధంగా ప్రతి ఆడపిల్ల చదువుకోవాలనే ఉద్దేశంతో బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అంతా కూడా నడుస్తూ ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వాలను అడ్డుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం
పబ్బం గడుపుతూ మాయ మాటలు చెప్పి ఓట్లను దండుకొని ఇప్పటి వరకు ఎవరికి కూడా సరైన పథకాలను అందించడం లేదు. ఖాళీ పెన్షన్లను, రైతులను తప్ప చిన్న చిన్న కుటీర పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఉంది. మాయ మాటలతోటి ఓట్లప్పుడే దండుకొని తర్వాత వాళ్ళ యొక్క విధానాలు వేరే విధంగా కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నలుగురు అభ్యర్థులను గెలుచుకొని మేమందరం కూడా నలుగురితో టీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తే కనీసం ఏ ఒక్క రోజు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఒక్క పథకాన్ని కూడా రావాలని కూడా ఇప్పటి వరకు కోరలేదు. మా గనక మరి ఈరోజు జనగామ పట్టణంలో మొట్టమొదటి మహిళగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక మహిళా చైర్పర్సన్ గా ఎన్నికైనటువంటి గౌరవనీయులు పెద్దలు మన యొక్క సోదరి ప్రేమలత గారు కూడా ఈ మధ్యలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నగర పంచాయతీ ఎన్నికల ప్రచార వాహనాలతో సందడిగా మారింది. ఎన్నడూ లేని విధంగా ఒక ప్రత్యేక వాతావరణం సంతరించుకుంది. వాహనాలలో తిరుగుతూ నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ ప్రచారం చేపట్టారు. మేడ్చల్ జిల్లా నిజాంపేట్ మున్సిపాలిటీ 19వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని సుధాకర్ పలు కాలనీలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రతి గడప గడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 19వ వార్డు అభ్యర్థిగా కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఈ స్థానికంగా సమస్యలు ఏవైనా నాకు బాగా తెలుసు. ఏ సమస్య అయినా నా ముందుకు తీసుకొస్తే నేను పరిస్థితి ప్రజల్లో ఎక్కడ పోయినా మంచి స్పందన వస్తుంది. సార్ మీకు వేస్తామంటారు, మాకు చిన్న సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు తీస్తే మీకు పక్కగా వేస్తాము. ప్రతి ఒక్క ఇంటింటికి డోర్ టు డోర్ ఇంతకుముందు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు తిరగడం జరిగింది. పబ్లిక్ ఏంటంటే సార్ మీకు ఓటేస్తాం కానీ మాకు చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే ప్రధాన సమస్య ఏంటంటే వాటర్ సమస్య ఉంది సార్, చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఇవి తీర్చండి సార్ అంటే తీర్స్తామని చెప్పాను. ఈ అవకాశం ఇస్తే కారు గుర్తుకు ఓటేయాలి. ఎప్పుడు పబ్లిక్ నేను ఒకటే, అమ్మ తల్లి మీరు కారుకే ఓటేయండి, వేరే దానికి వేయకండి అమ్మ, కారు గుర్తు పెట్టుకోండి అమ్మ అంటే అందరూ మంచి స్పందన ఇస్తున్నారు సార్. ఈ కారు గుర్తు కొట్టేసి కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ 19వ వార్డు నుంచి కారు గుర్తు కొట్టేయాలని ప్రజలందరికీ కోరుకుంటున్నాను. జనగామ జిల్లా 14వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి స్వరూప ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే విజయకేతనం ఎగురవేస్తాయని పేర్కొన్నారు. నమస్తే సార్, నేను ఇంటింటి ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా కానీ మన కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలతోని చాలా నాకు వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు. ఎవరికి వెళ్ళినా మా అన్న నా మామ అన్నట్టు వారు చేసినటువంటి పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అందుకున్నటువంటి వాళ్ళు నాకు చాలా ఆత్మీయంగా మరి వారు నాకు సహకరిస్తున్నారు. ఇంటింటికి చాలా ఉత్సాహంగా ఆనందంగా అనిపిస్తుంది. మన ముత్తిరెడ్డి గారి యొక్క చేసినటువంటి జనగామలో తను చేసినటువంటి స్వచ్ఛ భారత్లో ఉన్నటువంటి కార్యక్రమంలో కూడా తనకు మంచి పేరు ప్రతిష్టను తీసుకొచ్చాను. ఎలాంటి వారు ఎమ్మెల్యేలు అంటే ఇంతమంది చూసినాం కానీ ఒక ఎమ్మెల్యే అంటే వార్డుకు వచ్చి తను పారబట్టి క్లీన్ చేయడం, మోరీలు మరి చెట్లు నరకడము ఎలాంటి కార్యక్రమం చేపట్టినందువలన వార్డుకు టీఆర్ఎస్ అంటేనే చాలా అభిమానంగా ఉంది. ప్రతి ఒక్కరి నోట టీఆర్ఎస్ బీఫామ్ వచ్చినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి గెలుపుకు ఖాయము అనేటువంటిది ఉన్నది జనగాంలో. మరి 14th వార్డులో నేను ఇంటింటికి ప్రచారం చేస్తున్నా కూడా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ నాకు సహకరిస్తున్నారు. మరి గెలవడానికి కారణం నా ప్రజలే, నా 14th వార్డు వాళ్ళే. ఖచ్చితంగా నేను గెలుస్తాను. మా ముత్తిరెడ్డి సార్ గారి దగ్గరికి వెళ్తాను. జగిత్యాల మున్సిపాలిటీ 5వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాచర్ల విజయ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికి తిరుగుతూ తమకు ఓటు వేసి అత్యధిక మేజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, తనకు ఒక అవకాశం ఇచ్చి గెలిపిస్తే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సహకారంతో వార్డును ఆదర్శ వార్డుగా అభివృద్ధి చేస్తానని అన్నారు.
వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని డిమాండ్. జనగామ జిల్లాలో మిషన్ భగీరథ పథకంపై అవగాహన సదస్సు. మిషన్ భగీరథ వాటర్ను త్రాగునీరుగా వినియోగించుకోవాలంటూ సూచన. వరంగల్ అర్బన్ హన్మకొండలో హారతి హత్యను ఖండిస్తూ శాంతి ర్యాలీ. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క. సంగారెడ్డి జిల్లాలో డ్వాక్రా గ్రూప్ ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ. ఓటును అమ్ముకోకుండా మంచి పాలన ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలని సూచన. సమగ్ర సమాచార శ్రవతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.